పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 20వ అధ్యాయం 6వ వచనంలో ఊరకనే ఉండకూడదు పని లేకుండా అనేసి యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పినట్లు మనం చూస్తాం. ప్రియులారా, ఆ యొక్క ఉపమానంలో ఒక ద్రాక్ష తోటలోనికి ఒక యజమానుడు పనివారిని పిలుస్తున్నట్లు మనం చూస్తాము. ఉదయం పిలిచినట్లు, మధ్యాహ్నం పిలిచినట్లు, తిరిగి సాయంకాల సమయంలో 5 గంటలకు కూడా పిలిచి వారితో అంటారు, మీరు ఉదయం నుండి ఊరకనే ఎందుకు నిల్చుని ఉన్నారు అని. ప్రియులారా, ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనం పరిశీలన చేస్తే ఎవరు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదు. దేవుడు మీకు ఇచ్చిన తలాంతుని బట్టి మీరు మంచి ఉద్యోగం కానీ, లేదా కష్టపడి వ్యాపారం చేయటం కానీ, ఏదో ఒక రకంగా కష్టపడి దేవునికి మహిమకరంగా మనం కష్టపడి ఈ లోకంలో పనిచేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన మాట, మనం కష్టార్జితం చేత మనము మేలులు అనుభవించాలనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అందుకనే 128వ కీర్తనలో కూడా మనం చూస్తే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీకు మేలు కలుగును. ఏ కష్టం చేసినా కానీ లాభం కలుగుతుంది కనుక దేవుని బిడ్డలుగా మనం ఖాళీగా ఉండకుండా, ఇతరులను మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, అక్రమంగా సంపాదించకుండా మంచి పని చేస్తూ కష్టపడి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మరి చేతి పనులు కానీ చేస్తూ ఆశీర్వదించబడాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.